ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో మీతో కొన్ని మాటలు పంచుకోవాలనే ఉద్దేశంతో, మీతో పంచుకుంటూనే తప్ప అది ప్రజల ముందుకు వెళ్ళదనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బ్యానర్ చూశారు. 2015 మార్చి 15వ తారీఖు ఆల్ఫా ఫౌండేషన్ స్థాపించి భోజనం కోసం వచ్చి పేదవాళ్ళకే కాదు, ఎవరైనా సరే భోజనం కోసం ఇబ్బంది పడితే వారికి భోజనం పెట్టాలి, ఆ భోజనం కూడా నాణ్యమైన భోజనం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఆకలి గురించి తెలిసిన వాడిగా ఇంచుమించు 76 నుండి 82 వరకు చావులమదన్ జంక్షన్లో ఆకలి కోసం అలమటించిన వాడిగా, ఆకలి బాధలు, ఆకలి కోసం ఉండే కష్టాలు తెలిసిన వాడిగా నేను ఎప్పటి నుండో భోజనం పెట్టాలి అని అనుకొని, పెడితే ఆపకూడదనే ఉద్దేశంతో నేను అన్ని విధాలుగా ఆలోచించుకొని 2015లో దేవుడి ఆశీర్వాదంతో, మరి జన్మనిచ్చింది దేవుడైతే నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజన్న గారు. ఇదేంటి అని మీరు అనవచ్చు, దానికి కూడా నేను సమాధానం చెప్తా. అంతేకాదు మరొక అభిమాన నేత ఉన్నాడు, నా అన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి అన్న. ఈ కార్యక్రమం నేను స్థాపించేటప్పుడు దేవుడితో పాటు మరి నాకు జీవితాన్ని ఇచ్చిన నా ఆత్మీయ తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండాలి. అంతేకాకుండా ఉభయ రాష్ట్రాలకు నన్ను ఒక నాయకుడిగా, నా సైన్యంలో ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేస్తాడు ఆల్ఫా కృష్ణ అని అనేకమైన సందర్భాల్లో నాకు సపోర్ట్గా ఉండి, ఈ జిల్లాకే కాదు 2009 నుండి వారితో నేను ప్రయాణం చేస్తున్న తరుణంలో అన్ని విధాలుగా నాకు సహకరించి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి జననేత, ప్రజానేత, జనహృదయ నేత జగనన్న అని సగర్వంగా మీ అందరికీ చెప్పుకోగలుగుతున్నా. ఎవరినైనా మర్చిపోవచ్చు, ఈరోజు మనం ఫ్రెండ్ను మర్చిపోవచ్చు, సాయం చేసిన వాడిని మర్చిపోవచ్చు, జన్మనిచ్చిన దేవుణ్ణి మర్చిపోకూడదు. పునర్జన్మనిచ్చిన రాజశేఖర్ రెడ్డి అన్నను మర్చిపోను. అలాగే నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నను కూడా నేను మర్చిపోను. ఈ రోజున మీ అందరి ముందు 10 డయాసులు పంచుకుంటున్నాను, అనేకమైనటువంటి పదవుల్ని నిర్వహిస్తున్నా. దీనికి ప్రధానమైనటువంటి కారణం నాకు ఈ ముగ్గురే. వారు లేకపోతే ఆల్ఫా కృష్ణ లేడు, వారు లేకపోతే నాలో ఒక నాయకుడు లేడు. నా జీవితంలో ఒకానొక సందర్భంలో రైల్వే స్టేషన్ దగ్గర నాకు ఆకలి వేస్తున్నప్పుడు, ఆ పాకెట్లు పంచుతున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నేను కూడా ఎప్పుడైనా ఈ పాకెట్లు పంచగలనా అని. అంటే ఆశ్చర్యం చూసారా, నాకేమో ఆకలేస్తుంది, నా ఆకలికి పాకెట్ కావాలని అడగాలి వాస్తవంగా. కానీ నేను భవిష్యత్తులో ఎప్పుడైనా దేవా 10 పాకెట్లు నేను పంచగలనా అనేటువంటి ఆలోచన నాకు ఆ రోజే 1979లో దేవుడు కలిగించాడు. నేను మే 1వ తారీఖు పుట్టాను, ఆ భావజాలం వేరు. నేను పుట్టిన దగ్గర నుండి 83 వరకు ఒక జీవితం అయితే, 83 నుండి 85 వరకు ఒక జీవితం అయితే, 85 నుండి 92 వరకు కూడా నా జీవితం చీకటి జీవితం. ఆ తరువాత రాజశేఖర రెడ్డి గారి దయతో
ఆ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేదురుపల్లి జనార్దన్ రెడ్డి గారి దయతో, ఆ రోజు ఈ సిటీ సిపిగా ఉన్న డిటి నాయక్ గారి దయతో నా దిగవంత నేత రాజశేఖర్ రెడ్డి నన్ను రక్షించి ఈ సొసైటీకి కృష్ణగా పరిచయం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడి సగర్వంగా ఆల్ఫా కృష్ణగా ఉన్నాను అంటే ఆ ముగ్గురే కారణం. కాబట్టి వాళ్లకు కృతజ్ఞత తీర్చుకోవాలనే ఉద్దేశంతో, పేదవాళ్లకు భోజనం పెట్టాలని వాళ్ళు ఆలోచించిన కళ నా ద్వారా ఎంతో కొంతమందికి తీరాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది ప్రారంభించాను తప్ప ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టడానికో డొనేషన్లు తీసుకోవడానికో నేను చేయలేదు. చాలా ట్రాన్స్పరెంట్గా నో డొనేషన్స్, నో హెల్ప్, ఓన్లీ మై సెల్ఫ్ నేను అది పెట్టా. నా ఐటీ రిటర్న్స్లో కూడా ఆల్ఫా ఫౌండేషన్ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. నా పాన్ కార్డ్ ఆ నంబర్, ఆధార్ నంబర్ మీకు ఇస్తా, చెక్ చేసుకోవచ్చు. ఆల్ఫా కృష్ణ డబ్బున్నోడు, ఆల్ఫా కృష్ణ అక్రమంగా కోట్లు సంపాదించినో కాదు. ఈరోజు కూడా రోజుకు 18 గంటలు నేను కష్టపడుతున్నా. దానికి కారణం కష్టాల్లో నుండే వచ్చిన కృష్ణకి కష్టం కొత్త కాదనేది నా భావన. నా మీద బాగా పనిచేసిన ఒక వ్యక్తి మాజీ రాష్ట్రపతి గారు, వారన్న ఒక మాట, అబ్దుల్ కలాం గారు ఒక మాట నేను చదివాను. కష్టాన్ని చూసి నువ్వు భయపడితే విజయం సాధించలేవు, ఆ కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడం చాలా కష్టమని. ఈ మాట నా జీవితం మీద చాలా ప్రభావం చూపింది. అందుకని మరి 50 మందికి స్టార్ట్ చేసిన నేను ఈరోజు వరకు ఆల్ఫా కృష్ణ 50 మందికి భోజనం పెడుతున్నాడని సిటీలో చాలామందికి తెలియదు. కానీ 10 పాకెట్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకునేవాడు కాదు ఆల్ఫా కృష్ణ. నిక్కచ్చిగా, నిజాయితీగా నేను కష్టపడి సంపాదించే దాంట్లో నాకు నష్టాలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా ఎదుర్కొని నేను అది ప్రతిరోజు కొనసాగిస్తున్నా. 90 చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇంకా విస్తరించాలి. అక్కడ మేము ఇన్ని రోజుల నుండి చూస్తే 40-50 మందికి మించి రావట్లేదు. ఈ ప్రెస్ క్లబ్లో మీ ద్వారా సిటీలో తెలిస్తే, మీ దగ్గర ఎవరైనా ఆకలి కోసం ఉన్నవాళ్ళు ఉంటే నువ్వు కావాలంటే ప్రతిరోజు అక్కడికి వెళ్ళు, నీకు రూపాయి లేకుండా భోజనం పెడతారు అని. ఆ ఉద్దేశంతో మీడియా మిత్రులైన మీరు, ఈ సొసైటీలో దిశానిర్దేశం చూపించే మీరు నాకు సహకరిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా ఆల్ఫా ఫౌండేషన్ను నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది తప్ప నేనేదో గొప్పవాణ్ణనో రాజకీయ లబ్ధి పొందడానికో మరే ఏరే ఉద్దేశం లేదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీ సహకారం, మీ ప్రేమ, మీ అభిమానం, మీ తాలూకా అన్ని సహకారాలు ఆల్ఫా కృష్ణకి ఇవ్వండని, ఇస్తారని కూడా నేను ఆశిస్తున్నా. అంతేకాదు మరి నా డ్రీమ్ త్వరలోనే నెరవేరుస్తాను. ఎప్పటి నుండో అన్ని రంగాల్లో ఉన్న నేను మీడియా రంగంలోకి రావాలి. ఆ ప్లాట్ఫామ్ కొంతమంది నేను చూస్తున్నా, వస్తున్నారు, వెళ్తున్నారు. అలా కాదని చాలా స్ట్రాంగ్గా, అద్భుతంగా దాన్ని డిజైన్ చేశా. త్వరలో ఇక మీదట నేను ఎక్కడా మీటింగ్స్ పెట్టను. నా హోటల్ పైన నా ఫంక్షన్ హాల్ ఉంది, మాది బ్రహ్మాండంగా ఉంటుంది, ఏసీ ఫంక్షన్ హాల్. ఇక మీదట ఉదయం కూడా నేను ప్రెస్ మీట్లు పెట్టను. మీ అందరినీ టైం చూసుకొని పిలిచి మీ అందరితో భోజనం చేసి ప్రశాంతంగా 2 గంటలు గడిపి ఆల్ఫా కృష్ణ దగ్గరికి వెళ్తే ఇలా ఉంటుందా అని కూడా నేను చేద్దాననేది నా ఉద్దేశం. అందుకని దీనికి ఉన్న ప్రాధాన్యత మీ ద్వారా నేను కోరేది ఒకటే, సిటీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా, కాకపోతే 20 పాకెట్లు, 30 పాకెట్లు, 40 పాకెట్లు అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఒక 5-10 అంటే పర్వాలేదు, నాకు ఫోన్ చేసి చెప్పండి. నా ఫోన్ నంబర్ దాని మీదనే ఉంటుంది. కాబట్టి తద్వారా మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే,
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది వాలంటరీ ఆర్గనైజేషన్. నేను నిక్కచ్చిగా చేస్తున్నాను. మీరు నిజాయితీ పరులు. మీరు మీ 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 ఆలోచన విధానాన్ని నా కోసం కొద్దిగా కేటాయించి దీన్ని అన్ని వర్గాలలోకి, అంటే అట్టడుగు వర్గాల్లోకి వెళ్ళేలాగా, వాళ్ళు పేదవాళ్ళ వాళ్ళు ఉన్నవాళ్ళ అనేది ఇక్కడ సంబంధం లేదు. మన దగ్గరకు వచ్చి భోజనం అడిగితే ఇస్తాం. మా స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. మేము అండి ఏదైతే కస్టమర్లకు క్వాలిటీ బిర్యానీ ఇస్తామో అదే వెజ్ బిర్యానీ, అందులో ఒక్కోసారి ఎగ్ పంపిస్తాను తప్ప వేరే భోజనాలు ప్రత్యేకంగా ఏముండవు. కానీ మా వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు, సార్ ఇది కూడా మాకు ఇది ఇస్తే మనం బాగుంటుంది కదా అన్నప్పుడు మేము కొన్ని రోజులు ప్రయత్నం చేశాం. రాజేష్ చేస్తే 50 వారం రోజుల్లో 5గురికి వచ్చారు. ఏంటా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే, బాబు అప్పుడున్న భోజనం ఇప్పుడు బాగుంటలేదు, మాకు బిర్యానీ అయితే బాగుంటుంది బాబు అన్నారు. అయ్యి బాబు ఇదేంటి, మేము టార్గెట్ రీచ్ అయిపోయాం. అందుకే నేను అంటున్నా, వాడు వీరుడై ఉండాలి, సేవ చేసేవాడు ఆల్ఫా కృష్ణై ఉండాలనేది నా ఉద్దేశం. కాబట్టి మీకు తెలుసు, నాది తెరిచిన పుస్తకం. అతి త్వరలో మీతో బ్రహ్మాండమైనటువంటి మీడియా సమావేశం ఆల్ఫా హోటల్ పైన ఏర్పాటు చేస్తున్నా. కొంచెం దూరమైన మీరు రావాలి, నన్ను ఆశీర్వదించాలి. సొసైటీలో ప్రశ్నించే గొంతుగా మా అన్న ఆలోచన విధానాన్ని సగర్వంగా ఈ రాష్ట్రానికి నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తా. అందులో ఏమాత్రం డౌట్ లేదు.